సార్ ఎలా చూస్తాను సార్, నన్ను కోసినా కానీ రూపాయి లేదు అన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి 10,000 కోట్ల రూపాయలు పంపించే సత్తా ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తాను? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలతోటి అమలు కాని హామీలతోటి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి వాళ్ళ విషయంలో కూడా వచ్చిన తర్వాత పిఆర్సీని ఇస్తామని చెప్పి డిఏలు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా 317లో ఎవరైతే ఇబ్బంది పడ్డటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిండు. ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా గుర్తుపెట్టుకోవాలి, మరి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు గత ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా బట్ట కట్టి బతికినటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళు దాచుకున్నటువంటి పెన్షన్ పథకాలు వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వక గత 2 సంవత్సరాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు మరి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం కావచ్చు, లేకపోతే పిల్లల చదువుల కోసం కావచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి ప్రణాళిక కాలేక చాలామంది ఇప్పటికీ మరి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఈరోజు డబ్బులు కావాలంటే, ఇవాళ గాంధీ కుటుంబానికి కావాలంటే, సోనియా గాంధీ కుటుంబానికి కావాలంటే 1,000 కోట్ల రూపాయలు నేను వసూలు చేసి పంపించగలుగుతామని చెప్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గత 36 సంవత్సరాలుగా తమ సర్వీసును ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం, దేశం కోసం పనిచేసినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల యొక్క పెన్షన్లను ఎందుకు ఇస్తలేమని చెప్పేసి ఇలా ఈ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ యొక్క దీక్షలో ఈరోజు రామచంద్రరావు గారు ప్రారంభం చేశారు. మరి వెంకటరామరెడ్డి గారు, మరి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు శాసనసభలో ఏదైతే హామీ ఇచ్చాడో, మీరు మార్చి 1 వరకు మీరు ఒకవేళ బిల్లులు చెల్లించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీకు అండగా, ఈ యొక్క పెన్షన్లకు అండగా ఉంటామని చెప్పేసి మాట ప్రకారంగా ఈరోజు ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది. వేలాది మంది మరి ఈ యొక్క రిటైర్డ్ ఉద్యోగులు వచ్చారు. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు అధైర్యపడొద్దు, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది, మీ సమస్యల పరిష్కారం ఎంతవరకు కూడా మీకు నిలబడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.